వెల్కమ్ టు ఆర్టీ క్రైమ్ న్యూస్. కులం పేరుతో వడ్డెరలను దూషించడం అత్యంత హేయమైన చర్య అని, ఇటువంటి కుల అహంకారపూరిత విమర్శలను ఎంతమాత్రం సహించేది లేదని జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షులు పీట్ల శ్రీధర్ స్పష్టం చేశారు. ప్రగతి నగర్కు చెందిన వడ్డెర కులస్తుడు ఉప్పు జస్వంత్ను రాములు నాయక్ అనే వ్యక్తి ఇష్టానుసారంగా బూతులు తిడుతూ కులం పేరుతో కించపరచడంపై వడ్డెర సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను నిరసిస్తూ మంగళవారం ప్రగతి నగర్ నుండి వందలాది మంది వడ్డెర కులస్తులు, సంఘ నాయకులు భారీ ర్యాలీగా బాచుపల్లి పోలీస్ స్టేషన్కు తరలి వెళ్లారు. కుల వివక్షకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లిన అనంతరం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐ సతీష్‌కు ఫిర్యాదును అందజేశారు. ఈ సందర్భంగా పీట్ల శ్రీధర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా వడ్డెర కులస్తులకు ఎక్కడ అన్యాయం జరిగినా, వారు ఏ మూలన ఇబ్బందుల్లో ఉన్నా జాతీయ వడ్డెర సంఘం ముందుండి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కష్టపడి జీవించే వడ్డెర బిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే సహించే ప్రసక్తే లేదని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. సమాజంలో ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవంతో బతికే హక్కు ఉందని, ఒకరిని తక్కువ చేసి మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ప్రగతి నగర్ వాసి ఉప్పు జస్వంత్‌ను దూషించిన నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ వడ్డెర సంఘం ప్రధాన కార్యదర్శి ఏడుకొండలు, జాతీయ వడ్డెర సంఘం యువజన అధ్యక్షులు భరత్, జాతీయ కార్యదర్శి పల్లె కృష్ణ, కుద్బులాపూర్ వడ్డెర సంఘం నాయకులు లింగస్వామి, రాష్ట్ర కార్యదర్శి జేరుపట్రాజు, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి బోదాస్ రవి, జాతీయ నాయకులు తన్నీరు వెంకట్రావు, షణ్ముఖరాజు, దండుగుల స్వామి, స్థానిక వడ్డెర సంఘ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ఆల్వేస్ చెక్ క్లిక్ డౌన్ ఆర్టీ క్రైమ్ న్యూస్. జస్వంత్ అని ప్రగతి నగర్ వాసి అయిన జస్వంత్ని రాములు నాయక్ అని అతను ఫోన్ చేసి జాతి పేరుతో ఉద్దేశించి దుర్భాషలాడిందని మనం కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి జాతీయ వడ్డెర సంఘం వాళ్ళు సపోర్ట్గా పిట్ల శ్రీధర్ అధ్యక్షులు వాళ్ళ టీం వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ మీద మేము ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, వడ్డెరల ఐక్యత, వడ్డెరల ఐక్యత, శ్రీధరన్ గారి నాయకత్వం, శ్రీధరన్ గారి నాయకత్వం, శివకుమార్ గారి నాయకత్వం, శివకుమార్ గారి నాయకత్వం. జై వడ్డెర, జై వడ్డెర, జై వడ్డెర, ఏడుగులన్న గారి నాయకత్వం, ఏడుగులన్న గారి నాయకత్వం. జై వడ్డెర. ప్రగతి నగర్ చెరువు విషయంలో కానివ్వండి, అదేవిధంగా శ్మశాన వాటికలో కానివ్వండి, అదేవిధంగా దేవాలయ భూముల విషయంలో కానివ్వండి, ప్రగతి నగర్ ప్రాంతంలో ఒక సోషల్ సర్వీస్గా చేస్తూ వడ్డెరకు జాతి బిడ్డ జస్వంత్ యువనాయకుడు ఉప్పు జస్వంతుని మీద రాములు నాయక్ అనే ఒక వ్యక్తి తిట్టరాని తిట్లు, అది వాడకోలు ఉన్నటువంటి చెప్పలేనటువంటి భాషలో మాట్లాడినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి మీద ఈరోజు ప్రగతి నగర్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి జరిగింది. మా జాతీయ అధ్యక్షుడు పీట్ల కృష్ణ గారి ఆధ్వర్యంలో, పీట్ల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో. మరి ఈరోజు ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో కులాలకు మతాలకు అతీతంగా అన్ని కలిసిమెలిసి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మరే విధంగా ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి రాములు నాయక్ కూడా మా సోదరితో సమానంగా చూసుకున్నటువంటి ఎస్టీ బిడ్డనే. కానీ ఆ ఎస్టీ బిడ్డకి అర్థమవుతలేదు. ఎక్కడో ఒక ఫుల్ బాటిల్ ఇచ్చినంత మాత్రాన ఆ ఫుల్ బాటిల్ తీసుకొని ఆ అగ్రవర్ణాలని భుజం మీద తుపాకీ పెట్టి కాలుస్తుంటే నువ్వు అదే తోటి బీసీ కులాలైనటువంటి వడ్డెర కులాన్ని ఈ విధంగా మాట్లాడడము నీకు ఎంతవరకు సమంజసమో అర్థం చేసుకో. నువ్వు అర్థం చేసుకొని నీ భార్య నీ పిల్లలకి నువ్వు కనుక నిప్పించావంటే నిన్నే నీ భార్యని పిల్లలు చెదరించుకుంటారు. నువ్వు చేయవలసినటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, హైడ్రా గారు కావచ్చు, మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ హైడ్రా పేరు పెట్టి చెరువులను అంతా కబ్జా ఉన్నప్పటికీ లేదు, మొత్తం పొల్యూషన్ అయిపోయినటువంటి వాతావరణం ఉన్నటువంటి వాటిని నీట్గా చేస్తున్నటువంటి సందర్భంలో సహకరించాలి తప్ప చిన్న పిల్లోడైనటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో ఆ యొక్క ప్రాంతాన్ని పరిశుభ్రంగా చేస్తూ రంగనాథ్ గారిని ఆదర్శంగా తీసుకొని చేస్తుంటే నీకు ఎందుకు ఈర్షపడి ఈ విధమైనటువంటి భాష మాట్లాడుతున్నావో అర్థం చేసుకో. నువ్వు నిజంగా చెప్పాలంటే సిగ్గుసేటు మేము అనకూడదు కానీ అనాల్సి వస్తుంది. నువ్వు రెడ్ హ్యాండ్గా దొంగలాగా దొరికిపోయినావు, ఏసీబీ ట్రాప్లో దొరికినావు. అయినా నీ వ్యక్తిగతం అయినప్పుడు కూడా మేమేం మాట్లాడడం లేదు. ఒక నీతి నిజాయితీగా నీతో మాట్లాడాడు. నా మీద ఏమన్నా ఆరోపణ ఉంటే నువ్వు నా మీద వెళ్ళిపించు అని. అయినా
నువ్వు ఎక్కడెక్కడ డబ్బులు వసూలు చేసావు నీ రికార్డు మొత్తం జస్వంత్ దగ్గర ఉంది. అయినా కూడా మేము అన్నీ కూడా బయట పెట్టట్లేదు. ఎందుకంటే నీ వెనక ఉన్నది ఎవరో నువ్వు ఒకసారి గుర్తు చేసుకో. నువ్వు ఆల్రెడీ జైలు పోయింది కూడా నువ్వు ఎవరి వాళ్ళు జైలు పోయావో గుర్తు చేసుకో. మిత్రమా, మీ కులాలు కూడా మా తోటి కులాలే, మా సోదర భావం కలిగినటువంటి కులాలే. కాబట్టి నువ్వు ఇప్పటికైనా కూడా ఆలోచన చేసి జాగ్రత్తగా మెలగాల. లేదా ఖబర్దార్ బిడ్డ, మేము ఒకవేళ కనుక మీకు తెలుసు ఈ రాష్ట్రాలలో 2 రాష్ట్రాలలో తెలుసు వడ్డెర్లంటే. ఒక్కసారి నీ ఇంటి మీదకి వస్తే నువ్వు ఎటుపోతావో తెలియదు. నీ వెనుకున్నటువంటి కూడా అటువంటి వాడు కూడా ఎక్కడ పోతాడో కూడా తెలియదు. నీ ఆస్తులు నీ అంతస్తులు ఎక్కడ కూడా ఈ జాతికి అడ్డం కావు. కాకపోతే మేము చట్టాన్ని చేతులు తీసుకొని మేము చేయాల్సినటువంటి వాళ్ళం కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ యొక్క చెరువులు, ఈ యొక్క నగరాన్ని సుందరంగా నిన్నగాక నిన్ననే కూకట్పల్లి నల్ల చెరువు కావచ్చు, లేదా ఓల్డ్ సిటీలో కావచ్చు, 9,000 కోట్లతోటి ఈ విధమైనటువంటి సుందరంగా తీర్చిదిద్దున్న దాంట్లో మా బిడ్డ వాళ్ళకి సపోర్ట్గా చేస్తున్నందుకు అతని మీద మీరు అటాక్ చేస్తున్నారు. అతని వెనక ఈ జాతి ఉంది. నువ్వు ఎవరు లేరనుకుంటున్నావేమో, ప్రాంతం అంటున్నావేమో. నువ్వేమి ఇక్కడేమీ నవాబుకు పుట్టినోడివి కాదు. నువ్వు కూడా ఇంకో ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాడివే. కాబట్టి ఇక్కడ ప్రాంతాలు, కులాలు, మతాలు సందర్భం లేకుండా రోజు మేము ఇక్కడ ప్రగతినగర్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. విషయం ఏమిటంటే మా వడ్డెర బిడ్డ ఉప్పు జశ్వంత్ ప్రగతినగర్లో ఉంటాడు. ఉప్పు జశ్వంత్ ఒక సామాజిక కార్యకర్త. మొన్న 3 రోజుల క్రితం ఉప్పు జశ్వంత్ని ఒక వ్యక్తి ఏదో అనవసరమైన కక్షలు లోపల పెట్టుకొని ఉప్పు జశ్వంత్ని నానా రకాలుగా దుర్భాషలాడడం జరిగింది. అది ఏ రకమైన లాంగ్వేజ్ వాడిందంటే, ఒక అమ్మ అని ఒక సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి కాబట్టి సహకరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ క్రమంలో కొందరు భూ ఆక్రమణదారులు వాళ్ళు 100ల కోట్ల డబ్బులు సంపాదించారు. ఇప్పటికే ప్రభుత్వం చెప్పే ఏదైతే ఉందో చర్యలు తీసుకోవాల్సింది అసలు వాళ్ళ మీద. అటువంటి వ్యక్తులు ఈ ఉప్పు జశ్వంత్ అనే వ్యక్తి ప్రతి దాంట్లో అడ్డం వస్తా ఉన్నాడురా. ఈ ప్రభుత్వానికి ఏదో సహకరించినట్టు ప్రతి దానికి కూడా ఏదో బయట విలేకరులను తీసుకొచ్చేసి నానా రకాలుగా బయట చూపిస్తా ఉన్నాడు అనే ఉద్దేశంతో ఆయన మీద వ్యక్తిగతంగా కక్ష కట్టుకొని ఆయనని ఫోన్ చేసి నానా రకాలుగా భయపెట్టి, వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి సంపుతాం అది అని చెప్పేసి భయపెట్టి ఎన్నో రకాలు చేయడం జరిగింది. వాటికి ఎవిడెన్స్ అనేది లేదు. కానీ మొన్న ఒక ఎవిడెన్స్ వచ్చింది, మళ్ళీ మాట్లాడారు. అరే ఏమనుకుంటున్నావురా అని అమ్మ నా బూతులు తిట్టుకుంటూ కులం పేరుతో దూషించడం జరుగుతుంది. జాతి అనేది, మేము వడ్డెర కమ్యూనిటీలో పుట్టిన మా జాతి ప్రతినిత్యం కూడా మా జాతి మీద ఇదే రకమైన దుర్భాషలు అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న 3-4 నెలల క్రితం ఒక కమ్యూనిటీ అయిన మా కులం పేరుతో సిద్దిపేటలో తిప్పితే, సిద్దిపేటలో మేము సుమారుగా 1000 మంది వడ్డెరలం అక్కడికి వెళ్ళి సిద్దిపేట అంతా స్తంభింపజేసి ఆయన అరెస్ట్ చేసిన దాకా వదిలిపెట్టేది లేదని చెప్పి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా మేము